హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను క్రీమీ పెప్పర్ చికెన్ చేయబోతున్నాను అనమాట. అండ్ దీనికైతే మనం ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో లవంగాలు, సాజీరా, ఇలాచి వేసుకోవాలి. అండ్ ఇంకా తర్వాత ఒక 3-4 చిల్లీస్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఇందులో మనం కారం అస్సలు వేయమన్నమాట. సో చిల్లీసే ఒక 3-4 వేసుకుంటే సరిపోయిద్ది. అండ్ ఆనియన్స్ అయితే ఒక 4-5 ఆనియన్స్ తీసుకొని చిన్న మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని మన ఆయిల్లో వేసేసుకొని కొద్దిసేపు లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలన్నమాట. అండ్ దీనికి క్రీమీ చికెన్ అని చెప్పాను కదా, సో అందుకే ఆనియన్స్ని ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫ్రెష్ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఇందులో పసుపు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ క్రీమీగా కనిపించడానికి పసుపు వేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇంకా చికెన్ అయితే కాసేపు ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇది ఉడుకుతుండగానే మనం దీనికి క్రీమీ టెక్స్చర్ రావడానికి నేనైతే ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో ఉన్నదే తీసుకుంటున్నాను. ఇది ఒక 4-5 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను నెయ్యి కోసం ఎప్పుడు మీగడ ఇంట్లో ఉంచుకుంటాను, అదే ఫ్రెష్ క్రీమ్లా వాడేస్తాను. అండ్ ఇది ఒక 4-5 స్పూన్స్ తీసుకోవాలని చెప్పాను కదా, అంటే మీ ఇష్టం. మీకు కర్రీ గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, లేదు తక్కువగా కావాలంటే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. అండ్ ఈ క్రీమ్లోకి మనం ఫ్రెష్ పెరుగు అయితే తీసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది అనమాట కర్రీ మాత్రం. సో ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, రెండు కలిసిపోయేంత వరకు. ఈ రెండింటి వల్లనే కర్రీకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అసలు. అండ్ ఇది కూడా పక్కన పెట్టేసుకొని మనం దీంట్లో కారం వేసుకోము అని చెప్పాను కదా, సో కారానికి బదులు కొద్దిగా ఒక 1 స్పూన్ జీరా పౌడరు అండ్ ఒక 1.5 స్పూన్ మిరియాల పొడి అనమాట, నల్ల మిరియాల పొడి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే. అండ్ ఇంకొక 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అనమాట. గరం మసాలా పౌడర్ మన ఇష్టం, టేస్ట్కి తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చు. అండ్ ఈ గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మూడింటిని మిక్స్ చేసేయండి ఒక చిన్న కప్లో. అలా మిక్స్ చేసిన తర్వాత మన కర్రీ అయితే ఈలోపు ఉడికిపోయి ఉంటుంది. ఆ ఉడికిపోయిన కర్రీలో ఇందాక మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఈ పౌడరే మన కర్రీకి వాడుకోవాలన్నమాట. ఇంకా మనం కారం వేయాల్సిన అవసరమే ఉండదు. అది కూడా వేసిన తర్వాత సాల్ట్ కూడా వేయాలి. ఉప్పు ఇంకా మన ఇష్టం ఎంత అంటే అంత వేసుకోవచ్చు అని చెప్తాను కదా, అలా అనుకోకండి. టేస్ట్కి తగ్గట్టు మాత్రమే వేసుకోండి. అండ్ ఈ రెండింటిని మొత్తం కలిపేసి ఒక మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి. ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ ఒక ఆల్రెడీ మిరియాలు వేయించుకొని మనం మిక్సీ పడతాం కాబట్టి ఇవన్నీ అసలు టైమే పట్టదనమాట. సో ఈ కారం అనేది మనం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు కదా, ఈ మిరియాల పౌడర్ తోటి అసలు టేస్ట్ చాలా మారిపోయింది. మిరియాల పౌడర్ అండ్ జీరా పౌడర్ అనమాట. అసలు టేస్ట్ అయితే చెప్పలేనంతగా బాగుంటుందన్నమాట. అసలు ఈ జీరా పౌడర్, ఈ మిరియాల పొడి, గరం మసాలా అండ్ మనం తయారు చేసుకున్న క్రీమ్ పెరుగు ఉంది కదా, దానివల్లనే అనమాట ఆ టేస్ట్ అంతా. అండ్ మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎక్కువగా టైం కూడా పట్టదు అసలు. అండ్ మధ్య మధ్యలో అలా అలా కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం పౌడర్ వేసాం కదా, అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న పెరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి. పెరుగు ఇంకా క్రీమ్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని యాడ్ చేసేసుకోవాలి. మన ఇష్టం, మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా గ్రేవీగా కాకుండా ఎక్కువగా ఫ్రైలా కాకుండా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఒక 3/4 అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అండ్ దీన్ని కూడా బాగా కలిపేసి మొత్తం మిక్స్ చేసేసి ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఎక్కువ కూడా పట్టదనమాట. దీనివల్ల చికెన్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందన్నమాట. అండ్ నేను దీనిలోకి చపాతీలు అయితే బాగుంటుంది కాబట్టి చపాతీ పిండి అయితే పిసికి పెట్టుకున్నాను అనమాట ఆ కర్రీ ఉడికేంతలోపు. అండ్ చపాతీలు అయితే చపాతీలు, రోటీ అయితే రోటీ, ఇంకా జొన్న రొట్టె, ఇవన్నిటిలో కూడా ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది కలిపి పెట్టుకునేంత సేపట్లో మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, నేను వేసుకుందే తక్కువ ఆయిల్. ఆల్రెడీ పెరుగులో మన క్రీమ్లో కూడా కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అదే సరిపోయిద్ది. అండ్ ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర తీసుకొని పైన వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేయాలన్నమాట స్టవ్ పైన. ఇంకా మొత్తానికి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా నేనైతే చపాతీస్ కూడా చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు అనమాట, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. నేనేమో వీడియో తీసుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా ఎప్పట్లాగానే నేనైతే మా బాబుకే పెట్టాను ఫస్ట్. కానీ నేను వీడియో తీసుకునేంత వరకు కూడా ఆగట్లేదు అనమాట, ఆల్రెడీ సగం తినేశాడు. కానీ నేను మాత్రం కొంచెం టైం తీసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో మన వ్యూవర్స్కి చెప్పురా అంటున్నాను అనమాట.
నవ్వేది నవ్వుతున్నావు మళ్ళీ చెప్పి ఇప్పుడు. ఇంకా మా పాపకైతే ఎప్పట్లానే చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే అది అసలు కారం కూడా ఎక్కువగా ఉండదు. పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిద్ది. అండ్ ఆ క్రీమీ టెక్స్చర్ తోటి పీస్ మాత్రం నిజంగా చాలా సాఫ్ట్‌గా కుక్ అయిందనమాట. ఇంకా స్వీట్‌కి కూడా చాలా అంటే చాలా నచ్చిందనమాట. నిజంగా చాలా బావుందనే చెప్తుంది. బాగుందనా? నిజంగా బాగుంది. ఇంకా తర్వాత నేనైతే మా వారి కోసం చాలా సేపే ఎదురు చూశాననమాట. ఏదైనా కొత్త రెసిపీ చేస్తే అది చూయించాలనేసి చాలా ఆతృతగా వెయిట్ చేస్తాననమాట నేనైతే. ఇంకా మా వారికి కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తో పెట్టాననమాట నేను చేసిన స్పెషల్ కర్రీని. అండ్ అంటే నేను ఇదివరకు ఎప్పుడు చేయలేదు. సో, ఎలా ఉందో మన వ్యూయర్స్‌కి మంచిగా చెప్పు అని అడుగుతుంటే చాలా సింపుల్‌గా ఓకే. నైస్ బావుంది అంటున్నాడనమాట. అలా కాదు మంచిగా చెప్పు అన్నాను. ఓకే. 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 ఇప్పుడు ఇంకా రెండోసారి టేక్ 2 తీసుకుందామని మళ్ళీ అడిగాననమాట మా వారిని. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే ఎక్స్‌ప్రెషన్ పెట్టి ఓకే. బావుంది. నైస్ అని మళ్ళీ అలానే చెప్పారనమాట. ఇంకా నా వల్ల కాలేదు ఎన్ని సార్లు అడుక్కోవాలి అనుకున్నాను. నాకు ఒక గన్ ఇస్తారా? ఇంకా నేనైతే తినడం స్టార్ట్ చేశాను. నాకైతే పిచ్చగా నచ్చిందనమాట. అసలు ఆ క్రీమీ టెక్స్చర్ ఏదైతే ఉందో దాని టేస్ట్ అసలు పెరుగు ఫ్రెష్ క్రీమ్ ఎయడం వల్ల అంత టేస్ట్ వచ్చిందంటే నేను అసలు నమ్మలేకపోయాననమాట. అసలు పీస్ కూడా చాలా సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మేమైతే ఎవ్రీడే గుండె నిండా గుడి గంటలైతే మిస్ కాకుండా చూస్తున్నాం. అదే సీరియల్ చూసుకుంటూ కూడా తింటున్నామనమాట. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్.